స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆయన ఆగస్టు 15వ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం అధికారికంగా ఇస్తున్న రూ. 100, రూ. 200 మొత్తాలను 10,000, 25,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకలకు సంబంధించి నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ. 100, మేజర్ పంచాయతీలకు రూ. 250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను 10,000, 25,000 రూపాయలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 రూపాయలు అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో స్వాతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా 10,000 రూపాయలు, 25,000 రూపాయల చొప్పున నిధులు అందజేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని చెప్పారు. జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు గాను తగినన్ని నిధులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నది తెలియచేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గత 34 ఏళ్లుగా రూ. 100, 250 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఆ యొక్క స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఆ యొక్క వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. ఆ మేరకు 10,000, 25,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలను జారీ చేశారు. జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగం విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపైన వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఆటల పోటీలు నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. బహుమతులు అందించాలని, పంచాయతీ పరిధిలోని స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుధ్య కార్మికులను సత్కరించాలంటూ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలని, పారిశుధ్యం పైన మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.